ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం యూపీ యోధర్స్తో తలపడబోతున్నాం. ఈ మ్యాచ్ గురించి అయితే మనం ఫుల్ డీటెయిల్స్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆలో పెట్టుకోండి. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా ఈ మ్యాచ్లో అయితే 100% అయితే మన వాళ్ళే గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. యూపీ యోధర్స్తో పోల్చుకుంటే మాత్రం మన డిఫెన్స్ యూనిట్ అలాగే రైడింగ్ యూనిట్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. అలానే యూపీ యోధర్స్ అయితే తీసి పడేయలేం. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ గా ఉన్నారు ఈ సీజన్. కానీ గత కొన్ని మ్యాచెస్ నుంచి అయితే వాళ్ళు తలబడుతున్నారు. కానీ మనమేమో విన్నింగ్ స్ట్రీక్ తో ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉండడం జరిగింది మన టీం. కాబట్టి ఈ మ్యాచ్ లో మనకి బిగ్ అడ్వాంటేజ్. అలాగే ఈ మ్యాచ్ అయితే రాసి పెట్టుకోండి, పక్కా మన తెలుగు టైటన్స్ టీమే గెలవబోతుంది ఫ్రెండ్స్. యూపీ యోధర్స్ రైడింగ్ లో భరత్ తుడా అలాగే భవానీ రాజ్పూట్ వీళ్ళిద్దరు ఎక్సలెంట్ గా ఆడుతున్నారు. అలాగే గగన్ గౌడ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. కాబట్టి వీళ్ళ రైడర్స్ ని ట్యాకిల్ చేస్తే మన వాళ్ళు ఇక నెక్స్ట్ మనకి రైడింగ్ లో తిరుగుండదు ఫ్రెండ్స్. అక్కడ డిఫెన్స్ లో సుమిత్ ఒక్కని చెక్ చేసుకోవాలి. మిగతా డిఫెండర్స్ అంతగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇటేష్ అనే ఒక యంగ్ ఆటగాడు ఉన్నాడు, అతన్ని ఒక్కని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ గెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నా. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఐపీఎల్ మరియు ప్రో కబడ్డీ సీజన్ 11 లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆలో పెట్టుకోండి. మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.